right? So the last class lo మనం present continuous tense, present continuous, let me repeat once again please. Simple present tense అంటే ఇట్స్ లైక్ ఏ డైలీ యూసేజెస్. ఒక పనిని నేను రోజు చేస్తుంటే, లేకపోతే రెగ్యులర్గా, లేకపోతే అలవాటుగా, డైలీ, రెగ్యులర్లీ, ఆల్వేస్, ఆఫెన్, ఫ్రీక్వెంట్లీ, జనరల్లీ, యూజువల్లీ. సో ఇట్లా రోజు చేస్తుంటే సింపుల్ ప్రజెంట్ వాడండి. దెన్ ఐ టోల్డ్ యూ దట్ ఐ టేక్ కాఫీ అండ్ యూ సింగ్ ఎవ్రీ డే అండ్ ఐ ప్రాక్టీస్ ఇట్ and I teach, I take the class every morning and every evening, and I practice my language and I observe my mind. So now mind and observe chestanu. That's daily action cheppedi simple present lo we have discussed. Second tense last class lo we have discussed present continuous tense. Present continuous em cheptasarante the actions which are happening at the time of speaking. మనం మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న పనులను ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పండి. దాన్ని ప్రోగ్రెసివ్ టెన్స్ అని చెప్పాం. సో ప్రజెంట్ కంటిన్యూస్లో గత క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఒక 2 minutes ఇంకొకసారి ప్లీజ్ రిపీట్. బికాజ్ నేను స్ట్రాంగ్గా నమ్మేది ఏంటంటే రిపిటేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ మెమరీ అంటాం. మన మెమరీ బలంగా ఉండాలి సార్ అంటే రిపిటేషన్ అనేది బిగ్గెస్ట్ వే యాక్చువల్లీ. సో దట్స్ వై రిపీట్ ద థింగ్స్ వెరీ వెల్. సో ఇప్పుడు చూడండి, నిన్నటి క్లాస్లో మనం చెప్పుకున్నాం సార్ నౌ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడండి. లుక్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో అడ్వర్బియల్ టైమ్గా, దాన్నే లైక్ టైమింగ్ వర్డ్స్గా, లేకపోతే లిజన్ అనేది కీవర్డ్గా వాడండి, లేకపోతే డోంట్ డిస్టర్బ్ను వాడండి. డోంట్ డిస్టర్బ్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి వాడండి. నౌ ఐఎమ్ షేరింగ్ మై నాలెడ్జ్. నౌ ఐఎమ్ షేరింగ్ మై నాలెడ్జ్. నేను ఇప్పుడు పంచుతూ ఉన్నా, ఐ ఆమ్ షేరింగ్ అంటున్నా. లుక్ ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. లుక్ ఇట్ ఈజ్ రైనింగ్ నౌ. బాగా చూడండి, అక్కడ వర్షం పడుతుంది. లుక్ ఇట్ ఈజ్ రైనింగ్ హియర్. లిజన్ సంబడి ఈజ్ కాలింగ్ యూ. సంబడి ఈజ్ కాలింగ్ యూ. ఎవరో నేను పిలుస్తున్నారు. డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ టీచింగ్ హియర్. డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ టీచింగ్ హియర్. సో ప్రజెంట్ కంటిన్యూస్ని ఈ 4తో బలంగా వాడచ్చు. వీటిని కీవర్డ్స్ అని మనం లాస్ట్ క్లాస్లో వీ హ్యావ్ డిస్కస్డ్ కీవర్డ్స్. సో దీన్ని పాజిటివ్ చేసాము, నెగిటివ్ చేసాము, ఇంటరాగేటివ్స్ చేసాము, WH వర్డ్స్ చేసాము. సో చూడండి, నేను షేర్ చేస్తున్నాను, ఐఎమ్ షేరింగ్ యూ ఆల్ ద పీపుల్. నేను షేర్ చేస్తున్నాను, ఐఎమ్ షేరింగ్. క్వశ్చన్ చేయాల్సి వస్తే నేను షేర్ చేస్తున్నానా, ఐమ్ ఐ షేరింగ్ మై నాలెడ్జ్, రైట్? సో నేను టీచ్ చేస్తున్నాను, ఐఎమ్ టీచింగ్ నౌ. టీచ్ చేస్తున్నానా, ఐమ్ ఐ టీచింగ్ నౌ? Am I teaching now? See, somebody is calling. Is somebody calling you? Is somebody calling you? Is somebody calling you? Yeah, of course somebody is calling. It is raining అంటే వర్షం పడుతుంది. క్వశ్చన్ చేస్తే is it raining my dears? Is it raining now? Yes, of course it's raining here. సో దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్లో కీవర్డ్స్గా మనం now, look, listen, don't disturb. సో దిస్ ఇస్ వాట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్గా మనం డిస్కస్ చేసుకున్నాం. పక్కన పెడితే అండ్ టుడే I am going for the third tense, present perfect tense. చూడండి, ప్రజెంట్ టెన్సెస్లో ఉన్న 4 టెన్సెస్లో ప్రిడామినెంట్ రోల్ చాలామందిని కన్ఫ్యూజ్ చేసేది ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు నేను చూశాను అనడానికి, అరే నేను చూస్తేని అంటే ఐ సా అనడానికి, ఐ హ్యావ్ సీన్ అంటే కూడా నేను చూశాను అనే మీనింగే. ఐ సాకి ఐ హ్యావ్ సీన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఐ సా దిస్ వన్ ఇట్స్ అ సింపుల్ పాస్ట్. అంటే ఇది మొత్తం కూడా పాస్ట్ రిలేటెడే. ఐ సా యూ మెనీ టైమ్స్, నేను చాలాసార్లు చూశాను. అండ్ ఐ సా దిస్ గాయ్ లాస్ట్ ఇయర్ ఇన్ బెంగళూరు. ఈ అబ్బాయిని నేను బెంగళూరులో చూశాను లాస్ట్ ఇయర్. అంటే ఇది మొత్తం కూడా పాస్ట్, సింపుల్ పాస్ట్ అంతా పాస్ట్ రిలేటెడ్ చెప్తుంది. కానీ ఇది ఐ హ్యావ్ సీన్ అనేది ఏంటి సార్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్. ఎలా చెప్తాం సార్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్కి స్ట్రక్చర్ తెలుసుకున్నాం మనం. పర్ఫెక్ట్ అంటేనే వీ హ్యావ్ టు క్యాచ్ V3. బాగా గమనించండి, పర్ఫెక్ట్ అంటేనే వీ హ్యావ్ టు క్యాచ్ V3 అంటే వర్బ్ 3 వాడాలి. గో, వెంట్, గాన్లో వాడాలి. టేక్, టుక్, టేకెన్లో టేకెన్ తీసుకోవాలి. సా, సీన్లో సీన్ తీసుకోవాలి. గివ్, గేవ్, గివెన్లో గివెన్ తీసుకోవాలి అంటే V3 తీసుకోవాలి. కామన్ ఫ్యాక్టర్స్గా సబ్జెక్టు, ఆబ్జెక్టు వస్తాయి. ఇక్కడ V3 కంటే ఎప్పటికీ ముందు హ్యావ్ ఫామ్స్ వస్తాయి, హ్యావ్ లేదా హ్యాజ్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క ఫార్ములా. ఇట్స్ అ పాజిటివ్. ఇక్కడ మనకి
ఐ హ్యావ్ ఎప్పుడు లేకపోతే హ్యాజ్ ఎప్పుడు, హ్యాజ్ ఎప్పుడు సార్ అంటే సేమ్ మనకు తెలుసు చూడండి, ఫస్ట్ పర్సన్ ఐ ఉన్నా, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి ఉన్నా, యూ ఉన్నా, దే ఉన్నా, ఇవి వస్తే సబ్జెక్ట్గా, ఇవి వస్తే హ్యావ్ తీసుకోండి. థర్డ్ పర్సన్స్ ఉంటాయి, హీ, షీ, ఇట్లు, ఇవి వస్తే మాత్రము హ్యాస్ తీసుకోండి. ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఇదే పాస్ట్ అయిందనుకోండి, రెండింటికి ఇది ఇక్కడైనా హ్యాడే, ఇక్కడ కూడా హ్యాడే, అది పాస్ట్లో అవుతుంది. ఇప్పుడు మనం పాస్ట్ మాట్లాడట్లేదు, వీఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ప్రజెంట్ మాట్లాడుతున్నాం. రైట్. సో ఇప్పుడు చూడండి, సబ్జెక్టు హ్యావ్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో నెగిటివ్ స్ట్రక్చర్ చూసుకోవాలి సార్ అంటే ఏం లేదు, ఈ బీ ఫార్మ్స్కి సారీ దిస్ హెల్పింగ్ ఓబీకి నాట్ పెట్టాలి. సబ్జెక్టు హ్యావ్ ఫార్మ్స్కి హ్యావ్, హ్యాజ్ ప్లస్ ఎప్పటికి కూడా హెల్పింగ్ ఓబీకే నాట్ పెట్టాలి. నాట్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాజిటివ్ నెగిటివ్ అండి, పాజిటివ్ నెగిటివ్. సో దీని యొక్క యూసేజ్ ఏంటి, కీవర్డ్స్ ఏంటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క యూసేజ్ ఎప్పుడు వాడాలా ప్రజెంట్ పర్ఫెక్ట్ని. ఇట్ ఈస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఎక్కడ వాడతాం సార్ అంటే ఇప్పటి వరకు నడిచిపోయిన మనం. ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి సార్ అంటే రీసెంట్ వరకు. అంటే మనం చెప్తాం చూడు, ఇప్పటిదాకా చాలాసార్లు అడిగాను సార్, ఇప్పటి వరకు చాలా ఇన్స్టిట్యూషన్ చూశాను, ఇప్పటిదాకా నేను తినలేదు సార్, ఇప్పటి వరకు అది నువ్వు ఒక్కటి మాట కూడా అనలేదు సార్, ఇప్పటి వరకు ఇంత దాకా ఉంది, ఇంత దాకా లేదు, ఇంతవరకు. బాగా చూడండి, ఇంతవరకు అంటే ఇప్పటి వరకు కదా. ఇప్పుడు అంటే ఇది ఇంగ్లీష్ ప్రజెంట్ కదా. ప్రజెంట్ అంటే దాని ఎఫెక్ట్ ప్రజెంట్ వరకు ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చెప్పాం సార్ అంటే ప్రజెంట్ పర్ఫెక్షన్ ఉంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాము. రీసెంట్ అంటే దాని ఎఫెక్ట్ ప్రజెంట్లో కూడా ఉంటుంది. ఇప్పటి వరకు నేను 10 ఎగ్జామ్లు రాశాను సార్, ఐ రోట్ 10 ఎగ్జామ్స్ అనకూడదు. నువ్వు ఇప్పటి వరకు 10 ఎగ్జామ్స్ రాశాను సార్, ఐ రోట్ 10 ఎగ్జామ్స్ సో ఫార్ అనకూడదు. ఇక్కడ ఇది పాస్ట్, ఇది సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 కాదు. ఇప్పటి వరకు అంటే దాని ఎఫెక్ట్ దాని యొక్క ఇది ప్రజెంట్లో కూడా ఉంది. అంటే ఇప్పటి వరకు జరిగిందంటే రీసెంట్ యాక్షన్స్ అంటాము. ఈ రీసెంట్ యాక్షన్స్ అన్నీ కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పండి. ఇప్పటి వరకు ఇంతవరకు నేను చాలా ఎగ్జామ్స్ రాశాను. ఇప్పుడు చూడండి, ఇంతవరకు అంటే సో ఫార్ అంట, సో ఫార్ అంటే ఇంతవరకు అంటాం. నేను రాశాను, చాలా ఎగ్జామ్స్ రాశాను. నేను అంటే సబ్జెక్ట్ ఐ తీసుకున్నాను, తర్వాత హ్యావ్ వస్తుంది, బికాస్ ఐ హ్యావ్, వి హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్ అన్న. సో ఫార్ ఐ హ్యావ్. V3 చూడండి, ఇక్కడ మనకు చాలా హెల్ప్ అయ్యేది, ఇబ్బంది పెట్టేది V3s. రాయడాన్ని రైట్, రోట్, రిటర్న్. రైట్, రోట్, రిటర్న్లో రిటర్న్ తీసుకోండి, ఎందుకంటే V3 కాబట్టి. సో ఫార్ ఐ హ్యావ్ రిటర్న్, చాలా అంటే మెనీ కదా, మెనీ ఎగ్జామ్స్. ఇది పాయింట్, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ చూడండి. సో ఫార్ సార్ ఇన్ మై లైఫ్ సో ఫార్ ఐ హ్యావ్ రిటర్న్ మెనీ ఎగ్జామ్స్ సో ఫార్. ఈ సో ఫార్ అని ముందని పెట్టుకోండి, లేదా తర్వాత అయినా పెట్టుకోవచ్చు. ఐ హ్యావ్ రిటర్న్ మెనీ ఎగ్జామ్స్ సో ఫార్, బట్ దిస్ ఈస్ ద టఫెస్ట్ ఎగ్జామ్ దట్ ఐ హ్యావ్ ఎవర్ ఫేస్డ్ దట్. నేను ఇప్పటివరకు చాలా ఎగ్జామ్స్ రాశాను, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్ అండ్ దిస్ ఇస్ ద టఫెస్ట్ ఎగ్జామ్. నేను చాలామంది టీచర్స్ని చూశాను సార్ నా లైఫ్లో, నేను చాలామందిని చూశాను ఇప్పటి వరకు అన్నప్పుడు సో ఫార్ ఐ హ్యావ్ చూశాను అంటే సి అనకూడదు, సీన్. చూడండి, ఇప్పటి వరకు చాలామందిని చూశాను. ఐ హ్యావ్ సీన్ many teachers in my life. So far I have seen many teachers in my life, but you are the first person who connects with the minds of the students in that. ఇప్పటి వరకు చాలామందిని చూశాను సార్. ఐ హ్యావ్ సీన్ మెనీ టీచర్స్ ఇన్ మై లైఫ్ టిల్ నౌ, లేదా సో ఫార్ ఐ హ్యావ్ సీన్ మెనీ టీచర్స్. యాక్చువల్లీ నేను చాలా స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి అటెండ్ అయినాను సార్, ఇప్పటి వరకు చాలా అయినాను సార్. మీది లాస్ట్ సార్, ఇంకా నాకు మీకు వస్తే వచ్చినట్టు, లేకపోతే రాదు, నేను టచ్ చేయను. ఒక ఆమె చెప్పింది నేను ఇప్పటి వరకు చాలా ఇన్స్టిట్యూషన్స్ చూశాను సార్. ఐ హ్యావ్ విజిటెడ్ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ మై లైఫ్.
అండ్ యువర్స్ ఈజ్ ద లాస్ట్ వన్. ఐ విల్ ట్రై సార్, ఇక్కడ వస్తే వచ్చినట్టు, లేకపోతే ఇంకా నేను బుక్ పట్టుకోను సార్. ఐ హ్యావ్ విజిటెడ్ మెనీ ఇన్స్టిట్యూషన్స్. వాళ్ళు ఇప్పటి వరకు నన్ను చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు పాపం. వారు అంటే చూడండి, వారు అంటే దే కదా, దే హ్యావ్ రిక్వెస్టెడ్ మీ, V3 వాడాలి. సి సో ఫార్ దే హ్యావ్ రిక్వెస్టెడ్ మీ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, బట్ నేనే పలకలేదు. బట్ ఐ హ్యావ్ నాట్ రెస్పాండెడ్. దే హ్యావ్ రిక్వెస్టెడ్ మీ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. వారు చాలాసార్లు రిక్వెస్ట్ ఇప్పటి వరకు చేశారు, బట్ నేనే సరిగ్గా పలకలేదు, నేనే రెస్పాండ్ అవ్వలేదు. బట్ అయితే నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. దీని మెయిన్ ఇంటెన్షన్ చూడండి, ఇప్పటి వరకు జరుగుతుంది ఇది. ఇప్పటి వరకు అనేది మైండ్లో పెట్టుకోండి. అన్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి, మనం ఏం చెప్తున్నాం? ప్రజెంట్ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. బాగా చూడండి. సో వారు అంటే సబ్జెక్ట్గా నేను దే తీసుకుంటున్నాను. దే హ్యావ్ వచ్చి దే కాబట్టి హ్యావ్, సబ్జెక్ట్ దే కాబట్టి దే హ్యావ్ V3. రిక్వెస్టెడ్ దే హ్యావ్ రిక్వెస్టెడ్ n number of times. It's like many times. Sir, frankly speaking, they have requested many times to take the classes. నన్ను క్లాస్ తీసుకోవడానికి చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. దే హ్యావ్ రిక్వెస్టెడ్ మీ. బట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? అయితే నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. బట్ నేను ఇప్పటిదాకా అవ్వలేదు. అంటే నేను అంటే ఐ తీసుకుంటున్నా, ఐ తర్వాత హ్యావ్ వస్తుంది. ఐ హ్యావ్ నాట్ అవ్వలేదంటే నెగిటివ్ కాబట్టి ఐ హ్యావ్ నాట్ రెస్పాండింగ్ V3 రెస్పాండెడ్ బట్ ఐ హ్యావ్ నాట్ రెస్పాండెడ్ properly. They have requested me many times but I have not responded. నేను ఇప్పటి వరకు చాలాసార్లు నేర్చుకున్నాను, బట్ ఒక్కసారి కూడా ఎగ్జామ్ రాయలేదు. ఐ హ్యావ్ లెర్న్ మెనీ టైమ్స్ సో ఫార్ బట్ ఐ హ్యావ్ నాట్ రిటర్న్ ఎ సింగిల్ టైమ్. వామైతే చాలా వరకు సంపాదించింది సార్, మస్తు సంపాదించింది, బట్ ఒక్క రూపాయి కూడా మాకు ఖర్చు పెట్టలేదు సార్. షీ హ్యాస్ ఎర్న్డ్ గ్రేట్ మనీ. She has earned great money, my dears, but she hasn't spent even a single rupee for the sake of us. She hasn't earned great money. కోట్లు సంపాదించింది సార్. She has earned great money, but she hasn't spent at least a single rupee for us. ఒక్క రూపాయి కూడా పంపించలేదు. ఆమె సంపాదించింది అంటే she has earned బాగా చూడండి, సబ్జెక్టు హ్యాజ్ V3 తీసుకున్నా. She has earned a great money, సార్. చాలా సంపాదించింది, అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఆమె ఖర్చు పెట్టలేదు ఇప్పటిదాకా కదా. అది కూడా ఆమె అంటే షీ కదా, షీ వచ్చినప్పుడు హ్యాజ్ రావాలి కదా. షీ హ్యాజ్ పెట్టలేదు అంటే నెగిటివ్ కదా. షీ హ్యాజంట్ ఖర్చు పెట్టడాన్ని స్పెంట్ షీ హ్యాజంట్ స్పెంట్ కదా. షీ హ్యాజంట్ స్పెంట్ సింగిల్ రూపీ ఫర్ అస్. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు సార్ ఆమె, ఒక్క రూపాయి కూడా. షీ హ్యాస్ ఎర్న్ గ్రేట్ మనీ బట్ షీ హ్యాజంట్ స్పెండ్ సింగిల్ రూపీ అంట. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏంటంటే దాని లోతు ప్రజెంట్ వరకు ఉంటుంది. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ని గుర్తుపట్టడం ఎలా? హౌ కెన్ ఐ రిమెంబర్? లైక్ సింపుల్ ప్రజెంట్లో అయితే డైలీ, రెగ్యులర్లీ, ఆల్వేస్, ఆఫ్ అను. ప్రజెంట్ కంటిన్యూస్లో అయితే నవ్వు, లుక్, లిజను, డోంట్ డిస్టర్బ్. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఎలా గుర్తుపెట్టాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డ్స్ ఏంటి? మంచి లిస్టు, చాలా బాగుంటుంది. బాగా చూడండి. జస్ట్ ఇప్పటి వరకు లేదా జస్ట్ నౌ దే హ్యావ్ గాన్ సార్. ఇప్పుడే వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. జస్ట్ లేదా జస్ట్ నౌ, ఆల్రెడీ, ఇప్పటి వరకు, సో ఫార్, ఇంతవరకు లేదు సార్ ఇంకా, యట్, లేకపోతే రీసెంట్లీ, లేకపోతే టుడే మార్నింగ్, లేదా దిస్ మార్నింగ్. ఇవి ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డ్స్ చూడండి. జస్ట్ నౌ, ఆల్రెడీ, సో ఫార్, యట్,
రీసెంట్లీ, టుడే మార్నింగ్, లేదా దిస్ మార్నింగ్, దిస్ డే. ప్రెజెంట్ పర్ఫెక్ట్ని ఈజీగా పెట్టవచ్చు. ఒక్కొక్క దాన్ని తీసుకుంటాం. సో ఇప్పుడే నేను క్లాస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడే నేను క్లాసు స్టార్ట్ చేశాను అంటే చాలామంది ఐ స్టార్టెడ్ జస్ట్ నౌ అంటారు. ఐ స్టార్టెడ్ జస్ట్ నౌ అంటారు. రాంగ్ అండి. జస్ట్ నౌ అనేది ఏంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. అంటే స్ట్రక్చర్ ఇది ఏంటో ఉండాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉండాలి. కానీ ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఇప్పుడే స్టార్ట్ చేశాను అంటే ఐ స్టార్టెడ్ అనకూడదండి. ఐ హ్యావ్ స్టార్టెడ్, ఐ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్, లేదా ఐ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్, ఐ హ్యావ్ జస్ట్ స్టార్టెడ్ మై క్లాస్. ఇప్పుడే నేను క్లాస్ స్టార్ట్ చేశాను. చూడండి, ఆల్రెడీ నేను కొత్త పిల్లలందరికీ నేను మెసేజ్ పంపించాను. ఆల్రెడీ నేను మెసేజ్ పంపించాను. చూడండి, నేను ఆల్రెడీ మెసేజ్ పంపించాను. చూడండి, ఇక్కడ నాకు ఆల్రెడీ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్లో నాకు చూపిస్తుంది. నేను అంటే ఐ తర్వాత మనకి ఏం రావాలి? హ్యావ్ రావాలి కదా. ఐ హ్యావ్ పంపించడాన్ని సెంట్. ఐ హ్యావ్ సెంట్ మెసేజ్ ఆల్రెడీ. లేదు, ఆల్రెడీ మీరు ఫ్రంట్ అయిన వేసుకోవచ్చు. ఆల్రెడీ ఐ హ్యావ్ సెంట్ అ మెసేజ్. అట్లా మీరు ఆల్రెడీతో పెట్టండి. సో ఫార్ అనే దానికి ఇప్పుడు దాకా చూసాం. సో ఫార్ చాలాసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫార్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ మెనీ టైమ్స్. సో ఫార్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ కాన్సెప్ట్. ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ దిస్ కాన్సెప్ట్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్. చాలాసార్లు చేశాను. ఎట్ అంటే నెగిటివ్ ఆస్పెక్ట్ వస్తుందండి. ఇంతవరకు నేను ఒక్కసారి కూడా ఏరోప్లేన్ ఎక్కలేదు సార్ అంటే. ఎట్ ఐ హ్యావెంట్ విజిటెడ్ ఎయిర్పోర్ట్స్, లేకపోతే ఎట్ ఐ హ్యావెంట్ టేక్ ఆఫ్ మై దిస్ వన్. ఎట్ ఐ హ్యావెంట్ సాట్ ఇన్ ద ఏరోప్లేన్ అంట. ఎట్ ఐ హ్యావెంట్ ట్రావెల్డ్ ఇన్ ఎయిర్పోర్ట్ అంట. ఇప్పటి వరకు నేను ట్రైనే ఎక్కలేదు సార్. ఎట్ ఐ హ్యావెంట్ ట్రావెల్డ్ ఇన్ ద ఎయిర్. ఇప్పటిదాకా లేదు అని. తిన్నావా అంటారు. ఎస్, నాట్ ఎట్ అంటారు. చూడండి, చాలామంది జనరల్గా మనం మాట్లాడదు. తిన్నావా అంటే నాట్ ఎట్ అంటారు. నాట్ ఎట్ అంటే ఇంకా లేదు అని. ఈ ఎట్ ఇక్కడ నాట్. ఎట్ ఐ హ్యావెంట్, నేను ఇంకా పెళ్ళి చేసుకోలేదు సార్. ఐ హ్యావెంట్ మ్యారీడ్ ఎట్. చూడండి సార్, నేను ఇంకా పెళ్ళి చేసుకోలేదు. నేను ఇంకా పెళ్ళి చేసుకోలేదు. సో నేను అంటే ఐ చూడండి, ఇంకా లేదు అంటే హ్యావ్, లేదు అంటే హ్యావెంట్. ఐ హ్యావెంట్, పెళ్ళి అంటే మ్యారీడ్. ఐ హ్యావెంట్ మ్యారీడ్ యెట్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఐ హ్యావెంట్ మ్యారీడ్ యెట్. సార్ నేను ఇప్పటివరకు అసలు ఎప్పుడు అట్లా ఆలోచించలేదు సార్. నేను వాళ్ళు నన్ను ఇంత మోసం చేస్తారని ఐ హ్యావెంట్ థాట్ యెట్. నేను ఆలోచించలేదు సార్. ఐ హ్యావెంట్ థాట్ యెట్. ఇక్కడ మీరు ఈజీగా అయిపిస్తుంది. ఎందుకు నేను ఈ V3లు ఇస్తున్నా మీకు. ఆలోచించడాన్ని థింక్ V2 వచ్చేసి థాట్ అంట. ఐ హ్యావ్ థాట్ అంట. V3 వచ్చి కూడా థాటే. నేను డైరెక్ట్గా థాట్ తీసుకుంటున్నాను కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తుంది. బట్ మీకు V1, V2, V3లు వస్తే చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇప్పటిదాకా ఇంకా రిస్కే తీసుకోలేదు సార్ జీవితంలో. ఈ కామెంట్ కొన్ని వేల మంది పెట్టారు మనకి. ఇప్పటి వరకు నేను నా లైఫ్లో రిస్కే తీసుకోలేదు. ఎట్ ఐ అంటే హ్యావ్, తీసుకోలేదంటే నెగిటివ్ కాబట్టి ఎట్ ఐ హ్యావెంట్, తీసుకోవడాన్ని టేకెన్. ఎట్ ఐ హ్యావెంట్ టేకెన్ ద రిస్క్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఇంతవరకు రిస్క్ తీసుకోలేదు సార్. ఏం బతుకు సార్ మనది. ఐ హ్యావెంట్ టేకెన్ ద రిస్క్. ఇప్పుడు తీసుకోవాలి. చూడండి ఎంత ఇంకా మీకు ఈజీగా వస్తుంది. ఇప్పుడు తీసుకోవాలి. లీవ్ వస్తే ఏంటమ్మా? హ్యావ్ టు కదా. నౌ ఐ హ్యావ్ టు టేక్. రెండు కలిపి సూపర్ ఇంగ్లీష్ అవుతుంది. ఎట్ ఐ హ్యావెంట్ టేకెన్ ద రిస్క్ ఇన్ మై లైఫ్. నౌ ఐ హ్యావ్ టు టేక్ ద రిస్క్ ఇన్ మై లైఫ్ అంటాం.
ఇప్పటి వరకు వాడిని ఒక్కసారి కూడా నేను క్రిటిసైజ్ చేయలే. యట్ ఐ హ్యావెంట్ క్రిటిసైజ్ దట్ పర్సన్, నౌ ఐ హ్యావ్ టు క్రిటిసైజ్ బికాస్ హీ ఈస్ డూయింగ్ ఓవర్ యాక్షన్. నేను ఇప్పటిదాకా అంతవరకు ఏం నిర్ణయం తీసుకోలేదు సార్. ఐ హ్యావెంట్ టేకెన్ ఎనీ డెసిషన్ రిగార్డింగ్ మై లైఫ్. నా జీవితానికి సంబంధించి I haven't taken any decision actually. So now I have to take it actually. ఇప్పటిదాకా నేను పంపించలేదు, ఇప్పుడు కూడా పంపించకూడదు. Now I haven't sent any messages yet actually. Now I should not, even now also I should not send my day. పంపించకూడదు కాబట్టి షుడ్ నాట్ సెండ్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, దాని మెయిన్ ఎసెన్స్ ఇప్పటి వరకు జరిగిన పనులు. మనకి స్ట్రక్చర్ ఏంటి? హ్యావ్ ప్లస్ V3 లేదా హ్యాస్ ప్లస్ V3. ఆమె నన్ను ఏ రోజు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు సార్. షీ హ్యాజంట్ గివెన్ ఎనీ రెస్పెక్ట్ మ్యారియస్. షీ హ్యాజంట్ రెస్పెక్టెడ్ మీ ఈవెన్ ఇప్పటి వరకు లేదు అసలు. షీ హ్యాజంట్ రెస్పెక్టెడ్ మీ ఈవెన్ నా, ఇప్పటి వరకు లేదు. బట్ నేనైతే ఇచ్చా. బట్ ఐ హ్యావ్ రెస్పెక్టెడ్ హర్. వాళ్ళు నాకు ఇప్పటి వరకు బొచ్చడు సార్లు హెల్ప్ చేశారు. దే హ్యావ్ హెల్ప్డ్ మీ మెనీ టైమ్స్ సో ఫర్ బై ఇయర్స్. వాళ్ళు నాకు హెల్ప్ చేశారు ఇప్పటిదాకా. గతంలో ఊకే చేశారు అనుకోండి, దే హెల్ప్డ్ మీ అనుకోండి. ఇంతకుముందు హెల్ప్ చేశారు, పాస్ట్, ఇదంతా పాస్ట్, సింపుల్ పాస్ట్, నో ప్రాబ్లం, మనకి ఏం ఇబ్బంది ఉండదు. వాళ్ళు నాకు చాలాసార్లు హెల్ప్ చేశారు, దే హెల్ప్డ్ మీ. అట్లా అన్నప్పుడు అది తీసుకోండి. దాన్ని కనుక ఇప్పటి ప్రజెంట్తో లింక్ చేయాల్సి వస్తే మాత్రం ప్రజెంట్ పర్ఫెక్ట్ తీసుకోండి. లేదు సార్, ఇంతదాకా కూడా చాలాసార్లు హెల్ప్ చేశారు, చాలాసార్లు మమ్మల్ని అడిగారు, మమ్మల్ని ఎప్పుడో ఆదుకున్నారు, దే హ్యావ్ కోఆపరేటెడ్ అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ప్రజెంట్ పర్ఫెక్ట్ని తీసుకోవాలి. ఇప్పటి వరకు అన్నప్పుడు ప్రజెంటే కదా, అందుకే దాన్ని ప్రజెంట్ టైటిలే చెప్తుంది చూడండి. మనకి నిన్నటి టెన్స్లో మనం ప్రజెంట్లో కంటిన్యూస్గా నడుస్తుంది. ఈరోజు ఏంటి? ప్రజెంట్లో పర్ఫెక్ట్ V3. ఇది కూడా పాస్టే, కాకపోతే ప్రజెంట్తో టచ్ ఉన్న పాస్ట్. నేను నిన్ను అడిగాను అంటే ఐ ఆస్క్డ్ అండి. చూడండి, ఆమె అడిగింది అంటే షీ ఆస్క్డ్ మీ. ఇంకా డౌటే లేదు, నన్ను అడిగింది, షీ ఆస్క్డ్ మీ. ఆమె అడిగిందంటే షీ ఆస్క్డ్ మీ అనండి, కంప్లీట్గా పాస్ట్, సబ్జెక్టు ప్లస్ V2. కానీ ఆమె అడిగింది అనకుండా, ఆమె ఇప్పటి వరకు వచ్చడు సార్లు అడిగింది, చాలాసార్లు అడిగింది. అప్పుడు ఇప్పటి వరకు ఉన్నప్పుడు, ఇప్పుడు అంటే ప్రజెంట్ కాబట్టి, అప్పుడు దీన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పండి. ఐ హోప్ యూ గెట్ ద క్లారిటీ. మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటా. ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఏమని వాడాలి? సబ్జెక్ట్ అండి, హ్యావ్ అండి, లేకపోతే హ్యాజ్ అండి, ప్లస్ V3 అండి. సో ఆమె అంటే షీ కాబట్టి షీ, హ్యాజ్ అంటే షీ హ్యాజ్, V3 అడగడాన్ని చూడండి, అడగడాన్ని ఆస్క్డ్. షీ హ్యాస్ ఆస్క్డ్ మీ మెనీ టైమ్స్. సో రెండింటి మీనింగ్ చూడండి. షీ ఆస్క్డ్ అంటే ఆమె అడిగిందనే, షీ హ్యాజ్ ఆస్క్డ్ అన్నా అడిగిందనే. కాకపోతే ఇది పాస్ట్లో అడిగింది అయిపోయింది. ఇది పాస్ట్లో నుంచి అడుగుతూ దాని ఎఫెక్ట్ ప్రజెంట్లో కూడా ఉంది, ఇప్పటి వరకు ఉంది. అందుకే దాన్ని షీ హ్యాజ్ ఆస్క్డ్ మీ మెనీ టైమ్స్ అన్నాను. తస్మాత్ జాగ్రత్త. చాలామంది ఏం చేస్తారు మనలో, అంటే మనం జనరల్గా నేను కూడా చేసేది ఏంటంటే, దీని టైంలో ఇది పెడతాము, దాని టైంలో అది పెడతాము. కాకపోతే ఏ టెన్స్కు ఆ యొక్క సందర్భం డిఫరెంట్గా ఉంది, అంటే సపరేట్ చేయబడింది. ఇట్ హ్యాస్ బీన్ సపరేటెడ్. బట్ మనం ఏంటంటే రెండు కంప్లీటే కదా అని దీని ప్లేస్లో ఇది, దీని ప్లేస్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అంటాం. గ్రాంటెడ్గా తీసుకొని వాడుతుంటాం. అరే ఐ సెంట్ యూ అనొచ్చు. నేను ఎస్టర్డే ఐ సెంట్ యూ మెసేజ్, నేను పంపించాను అనొచ్చు. అరే ఇప్పుడే పంపించానంటే ఐ హ్యావ్ సెంట్ అనండి. ఐ సెంట్ అంటే దీనికి ఇంకా పాస్ట్ అండి, దీనికి ఇంకా వేరే ప్రసక్తే లేదు, పెద్దగా ఆలోచించొద్దు. ఐ సెంట్ యూ అనండి. ఇప్పుడే పంపించుంటే దాని ఎఫెక్ట్ ఇప్పుడు దాకా ఉంది అనుకుంటే, జస్ట్ నౌ ఐ హ్యావ్ సెంట్ ఎ మెసేజ్. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. మరి క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఇంటరాగేటివ్స్ ఎలా చేయాలి?
ప్రజెంట్ పర్ఫెక్ట్లో మళ్ళీ చెప్తాను చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ యొక్క యూసేజ్ని బేస్ చేసుకొని మీరు కనుక V3తో మాట్లాడితే మీ ఇంగ్లీష్ చాలా క్రెడిబుల్ ఉంటుందండి. అండ్ ఐ హ్యావ్ థాట్ మెనీ టైమ్స్ అబౌట్ యూ. నేను నీ గురించి చాలాసార్లు ఆలోచించాను. ఐ హ్యావ్ థాట్ అబౌట్ యూ. ఐ థాట్ అబౌట్ యూ అనే దానికంటే ఇప్పటి వరకు కదా ఐ హ్యావ్ థాట్ అబౌట్ యూ మెనీ టైమ్స్. చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి. ఎవరైనా V3తో ఇంగ్లీష్ మాట్లాడితే, ఇఫ్ ఎనీవన్ స్పీక్ విత్ 3 లైక్ మీన్ V3, if they add V3, that is present perfect or past perfect or future perfect, their English, I believe that their English is a very quality English అంట. బికాస్ మనం హ్యావ్ ఫామ్ పెట్టాలి, మళ్ళీ V3ని యాడ్ చేస్తూ స్పాంటేనియస్గా మాట్లాడాలి అంటే దాని మీద మన పట్టును తెలియజేస్తుంది. ఇట్ షోస్ అవర్ కమాండింగ్ ఓవర్ ద లాంగ్వేజ్. అందుకే ఐ రెస్పెక్ట్ ద పీపుల్ హూ స్పీక్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ను మాట్లాడే వాళ్ళని నేను రెస్పెక్ట్ చేస్తాను. బికాస్ వాళ్ళకు V3 మీద కమాండింగ్ ఉంది, దాని ముందర హ్యావ్ వాడాలన్నా హ్యాజ్ వాడాలన్నా కమాండింగ్ ఉంది, ఐడియా ఉంది, ప్లస్ ఆ సందర్భాన్ని వాడుతున్నారు. చూడండి, ఇన్ని మైండ్లో పెట్టుకున్నారు సార్ అంటే నాలెడ్జ్ ఈజ్ సుప్రీం, నాలెడ్జ్ ఈజ్ పవర్. సో దట్ ఈస్ వై ప్రజెంట్ పర్ఫెక్ట్ మిమ్మల్ని ఆపేది ఎవరు అంటే, సార్ అంటే V3 ఆపుతుంది. చూడండి, V3 ఆపుతుంది మీకు. సో దాన్ని నేను ఐ సెంట్ వాడాలా, ఐ హ్యావ్ సెంట్ వాడాలా అంటే మీకు మీనింగ్ బాగా తెలుసు. నిన్న పంపించాను, మొన్న లాస్ట్ మంత్ ఐ సెంట్. దాని ఎఫెక్ట్ ప్రజెంట్ వరకు ఉంటే హ్యావ్ హ్యాస్ తీసుకొని V3s పడేయండి. సో పాజిటివ్స్ ఓకే, నెగిటివ్స్ ఓకే, ఇంటరాగేటివ్స్ ఎలా ఉంటాయి? ప్రజెంట్ పర్ఫెక్ట్లో ప్రశ్నించడం ఎలా? లెట్ us see here. చూడండి, స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్, హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 కదా. ఇది పాజిటివ్ అండి. డైరెక్ట్గా నేను ఇంటరాగేటివ్కి వెళ్తున్నా, అంటే క్వశ్చన్కి వెళ్తున్నా. ఇంగ్లీష్లో ఎందుకు ఈజీ సార్, ఇంగ్లీష్ చాలా ఈజీ అని ఎందుకు అంటాం సార్ అంటే మీకు చాలాసార్లు చెప్పాను. సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ మార్చుకుంటే క్వశ్చన్స్ అవుతాయి. అంటే హ్యావ్ లేదా హ్యాజ్, సబ్జెక్ట్ ఇడబడేయండి, V3 కామన్, క్వశ్చన్ సేవ్ పడే. ఇప్పుడు చూడండి, దీనికి ఐ విల్ మేక్ ఏ స్టేట్మెంట్. సార్ వాళ్ళు మంచిగా కనుక్కున్నారు సార్. వారు అంటే దే, హ్యావ్ హ్యాజ్ అంటే దే హ్యావ్. కనుక్కోవడానికి ఫైండ్, ఫౌండ్. దే హ్యావ్ ఫౌండ్ ఇట్ యాక్చువల్లీ. వాళ్ళు బాగా కనుక్కున్నారు, దే హ్యావ్ ఫౌండ్ యాక్చువల్లీ సార్. వాళ్ళు భలే కనిపెట్టారు సార్, దే హ్యావ్ ఫౌండ్ వెరీ నైస్లీ. అది పాజిటివ్ అండి. దాన్ని ఇంటరాగేటివ్ చేద్దాం. ఇంటరాగేటివ్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ రెండు మార్చుకున్నాం కదా, సో ఇక్కడ కూడా మార్చుకోండి, ఈ రెండు మార్చుకోండి. హ్యావ్ దే ఫౌండ్ ఇట్. వాళ్ళు కనుక్కున్నారా సార్? హ్యావ్ దే ఫౌండ్ ఇట్? యా, ఆఫ్ కోర్స్ దే హ్యావ్ ఫౌండ్. హ్యావ్ దే ఫౌండ్? యా, దే హ్యావ్ ఫౌండ్ ఇట్. ఏం కనుక్కుంటారు సార్ వాళ్ళు? ఏం సాధించారు వాళ్ళు? ఏం సాధించారా మీరు? తాగి అంటారు. వాట్ హ్యావ్ దే ఫౌండ్ యాక్చువల్లీ? వాట్ హ్యావ్ దే ఫౌండ్? సరే, అంత టఫ్ జాబు, ఇట్స్ అ వెరీ టఫ్ వన్ యాక్చువల్లీ. ఎలా కనిపెట్టారు సార్ వాళ్ళు? ఎలా ఇన్ ద సెన్స్ లైక్ యాడ్ ఇట్ యాక్చువల్లీ. హౌ హ్యావ్ దే ఫౌండ్? ఇక్కడ నోరు తిరగాలి మనకి. మీకు చెప్పాను, రీడింగ్ ప్రాక్టీస్ బలంగా చెప్పి. టెల్ మీ హౌ హ్యావ్ దే ఫౌండ్ ఇట్ యాక్చువల్లీ. లెట్ us see here. మీరు యూ హ్యావ్ అబ్జర్వ్డ్ మీ మెనీ డేస్. యూ హ్యావ్ అబ్జర్వ్డ్. మీరు గమనించారు అంటే యూ హ్యావ్ అబ్జర్వ్డ్ అన్న. మీరు గమనించారు అంటే యూ హ్యావ్ అబ్జర్వ్డ్. గమనించారా మీరు? హ్యావ్ యూ అబ్జర్వ్డ్ ఇట్? హ్యావ్ యూ అబ్జర్వ్డ్ మై డియర్స్? ఏం గమనిస్తుంది మీరు? ఏం గమనించారు ఇప్పటిదాకా చెప్పు. ఇప్పటిదాకా క్లాస్ ఉన్నారు కదా. వాట్ హ్యావ్ యూ అబ్జర్వ్డ్ సో ఫార్? That's one. I have observed the present perfect, sir. So far I have listened present perfect. I have learnt it. I have gained, and I have digested the present perfect. So that I have learnt actually. అది నేను నేర్చుకున్నా. అండ్ మీరు నన్ను చూశారు. యూ హ్యావ్ సీన్ మీ మెనీ టైమ్స్ సో ఫార్. మీరు చూశారు అంటే యూ హ్యావ్ సీన్. నేను డైరెక్ట్గా సీన్ వాడినాను, ఎందుకంటే V3 వాడాలి కాబట్టి. సీన్. మీకు V1, V2, V3 ఎవరైతే నేర్చుకున్నారో V3కి ఎంటర్ పోయి కూర్చుంటారంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ పీపుల్.
ఎందుకంటే V3 వస్తే మీకు ప్రజెంట్ పర్ఫెక్ట్ జుజుబీ అయిపోతుంది. మీరు చూశారు అంటే యూ హ్యావ్ సీన్. క్వశ్చన్ చేయండి, హ్యావ్ యూ సీన్? ఏం చూసినారబ్బా? ఏమి అంటే వాట్ పెట్టండి. టెల్ మీ వాట్ హ్యావ్ యూ సీన్. See, అంత ఫోలిష్గా యు ఆర్ స్పీకింగ్ వెరీ ఫోలిష్లీ. అండ్ టెల్ మీ వాట్ హ్యావ్ యూ సీన్ ద మిస్టేక్ ఇన్ అస్. మాలో ఏ మిస్టేక్ చూసావు? వాట్ హ్యావ్ యూ సీన్ ద మిస్టేక్ ఇన్ అస్? వాట్ హ్యావ్ యూ సీన్ ద మిస్టేక్స్? ఏం అడిగావు నువ్వు? ఏం చెప్పావు? వాట్ హ్యావ్ యూ సెడ్? వాట్ హ్యావ్ యూ టోల్డ్ అట్? వాట్ హ్యావ్ యూ టోల్డ్? చూడండి, నేను చెప్పాను మీకు, ఐ హ్యావ్ టోల్డ్ యూ. ఐ హ్యావ్ టోల్డ్ యూ చాలా టైమ్స్, ఇప్పటి వరకు చాలాసార్లు చెప్పాను. ఐ హ్యావ్ టోల్డ్ యూ. మీరు చూశారు, మీరు చెప్పారు అంటే యూ హ్యావ్ టోల్డ్ మీ మెనీ టైమ్స్. క్వశ్చన్ చేయండి, హ్యావ్ యూ టోల్డ్ మీ? హ్యావ్ యూ టోల్డ్ మీ? మీరు చెప్పారా? హ్యావ్ యూ టోల్డ్? ఏం చెప్పావు నాకు నువ్వు? నిజం చెప్పు, ఏం చెప్పావు రోజు? వాట్ హ్యావ్ యూ టోల్డ్ మీ ఆన్ ద డే? వాట్ హ్యావ్ యూ టోల్డ్ మీ? ఇట్ ఈస్ వాట్ ప్రజెంట్ పర్ఫెక్ట్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్లో పాజిటివ్ ఓకే, నెగిటివ్ ఓకే, కీవర్డ్స్ ఓకే, ఇంటరాగేటివ్స్ ఓకే. ఐ రిపీట్ వన్స్ అగైన్. Let us see here. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏం చెప్తా సార్ అంటే దాని ఎఫెక్ట్ ప్రజెంట్ వరకు ఉంది నాయన అని చెప్తుంది. అందులో మనం చూసుకోవాల్సింది అంటే పర్ఫెక్ట్ అంటేనే వీ హ్యావ్ టు క్యాచ్ V3 అండి. కామన్ ఫ్యాక్టర్స్ సబ్జెక్టు ఆబ్జెక్ట్ అండి. హెల్ప్ చేయడానికి ఇక్కడ హ్యావ్ హ్యాజ్ వస్తుంది. దెన్ ద ఫార్ములా ఈజ్ సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ అండి. అదే నెగిటివ్ చేయాల్సారంటే ఏమీ లేదు. హెల్పింగ్ వర్బ్స్కి హ్యావ్ ఫార్మ్స్కి నాట్ యాడ్ చేస్తే నెగిటివ్ అవుతుందండి. ఇంటరాగేటివ్ చేయాల్సారంటే ఏం లేదు, ఈ రెండు ఉల్టా వేసుకోండి, ఇంటరాగేటివ్ అవుతుంది. సెకండ్ పాయింట్, యూసేజ్ ఏం చెప్తుంది సార్? ఏదైనా ఇప్పటి వరకు జరిగినా జరగని, పాజిటివ్ నెగిటివ్, సో ఫార్ ఉన్నా ఎట్టున్నా దాని లైక్ యూనో ఆ ఎఫెక్ట్ ఉన్న అన్నిటి కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్లోనే చెప్పాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్లో మనకి ఆపేది ఎవరు అంటే హూ కెన్ స్టాప్ అస్, హూ హ్యాస్ ద గ్రేట్ డేర్ అంటే V3కి ధైర్యం ఎక్కువ ఉంటుంది మనకి. సో ఇప్పుడు రీసెంట్ వరకు జరిగిందంట కూడా యూసేజ్ చెప్పండి. సో దీనికి కీవర్డ్స్ ఏంటి అంటే హౌ కెన్ ఐ రిమెంబర్ ద కీవర్డ్స్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కీవర్డ్స్ ఎలా చూడండి. వారు చాలాసార్లు రిక్వెస్ట్ చేశారు. వారు అంటే దే చూడము, దే వచ్చినప్పుడు హ్యావ్ తీసుకున్నాం, రిక్వెస్టెడ్. దే హ్యావ్ రిక్వెస్టెడ్ మీ మెనీ టైమ్స్. ఇది బట్ నేనే సరిగా రెస్పాండ్ అవ్వలేదు. నేను అంటే ఐ చూడండి, నెగిటివ్ కాబట్టి హ్యావ్కి నాట్ పెట్టాను. ఐ హ్యావెంట్ V3 చూడండి రెస్పాండెడ్ ప్రాపర్లీ. దే హ్యావ్ రిక్వెస్టెడ్ మీ మెనీ టైమ్స్ బట్ ఐ హ్యావ్ నాట్ రెస్పాండెడ్ ప్రాపర్లీ. సో దాని తర్వాత షీ హ్యాస్, ఆమె డబ్బులు అయితే బలంగా సంపాదించింది సార్, ఇప్పటి వరకు కోట్లు సంపాదించింది. మై ఫ్రెండ్ షీ హ్యాస్ ఎర్న్డ్ గ్రేట్ మనీ మై డేస్ బట్ షీ హ్యాసెంట్ స్పెండ్ ఎ సింగిల్ రూపీ ఫర్ ద సేక్ ఆఫ్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీ కోసం ఒక్క రూపాయి కూడా పెట్టలేదు, పంది మొకంది. షీ హ్యాస్ ఎర్న్డ్ గ్రేట్ మనీ బట్ షీ హ్యాస్ నాట్ స్పెండ్ అని చెప్పుకున్నాము. దాని తర్వాత